హలో ఫ్రెండ్స్, కియా సోనెట్. ఈ వీడియోలో కియా సబ్ కాంపాక్ట్ ఎస్యూవి సోనెట్ కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ, అలాగే ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయో తెలుసుకుందాం. దీని ప్రైస్ అండ్ మైలేజ్ ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ 18న అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంచుతాను, గమనించండి. ప్రజెంట్గా మనం కియా సోనెట్ టాప్ వేరియంట్ GTX ప్లస్ వాక్ అరౌండ్ రివ్యూ చూస్తున్నాం. దీని ఫ్రంట్లో క్రౌన్ జ్యువెల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, హార్ట్ బీట్ ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే డిఆర్ఎల్ టర్న్ ఇండికేటర్స్ లాగా కూడా పనిచేస్తాయి. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఓన్లీ HTX ప్లస్ GTX ప్లస్ వేరియంట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. అయితే ఈ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ HTE, HTK వేరియంట్స్లో ప్రొవైడ్ చేయట్లేదు. ఇక దీంట్లో కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్, దాని మధ్యలో GT లైన్ బ్యాడ్జింగ్, రెడ్ యాక్సెంట్స్ చూడటానికి సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి. HT లైన్ వేరియంట్స్లో రెడ్ యాక్సెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు. దీని ఫ్రంట్లో కూడా పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్బో షేప్డ్ స్కిడ్ ప్లేట్స్తో ఓవరాల్ ఫ్రంట్ లుక్ స్టన్నింగ్ లుక్తో కనిపిస్తుంది. దీని బేస్ వేరియంట్లో 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, ABS, EBD, పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుండగా, టాప్ వేరియంట్లో వీటితో పాటుగా 6 ఎయిర్ బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఐసోఫిక్స్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రొటెక్షనర్స్ అండ్ లోడ్ లిమిటర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, సెంట్రల్ లాకింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ లుక్ లాగానే సైడ్ ప్రొఫైల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీంట్లో 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఫ్రంట్లో మెక్% స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్, రియర్లో కపుల్ టార్జన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ వస్తుంది. HTE బేస్ వేరియంట్లో 15 ఇంచ్ స్టీల్ రిమ్స్, HTK ప్లస్ HTX వేరియంట్స్లో 16 ఇంచ్ స్టైల్ రిమ్స్, HTX ప్లస్ GTX ప్లస్ వేరియంట్స్లో మనం చూస్తున్నట్లు 16 ఇంచ్ క్రిస్టల్ కట్ అలై వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. GTX ప్లస్ వేరియంట్లో రెడ్ క్యాప్స్, రెడ్ క్యాలిపర్స్ వస్తాయి. HTX ప్లస్లో సిల్వర్ క్యాప్స్ వస్తాయి. వీల్ ఆర్చ్, బాడీ క్లేడింగ్, డోర్ క్లేడింగ్ కూడా ఇవ్వటం వల్ల ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ స్పోర్టీ లుక్తో కనిపిస్తుంది. దీంట్లో ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ ORVMs టర్న్ ఇండికేటర్స్తో వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఫీచర్ HTK ప్లస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఫ్లోటింగ్ రూఫ్ రైల్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ కనిపిస్తుంది. క్రోమ్ బెల్ట్ లైన్ ఫ్రంట్ నుంచి రియర్ వరకు ఇవ్వటం వల్ల ప్రీమియంగా కనిపిస్తుంది. రియర్లో పియానో బ్లాక్ ఫినిషింగ్ స్పోర్టీ డిజైన్, ఐస్ క్యూబ్ డిజైన్డ్ LED టైల్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, డిఫాగర్, వైపర్ విత్ వాషర్, హై మౌంటెడ్ స్టాప్ లైట్, కంబైన్డ్ టైల్ ల్యాంప్స్ మధ్యలో పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ చక్కగా చేశారు. కియా లోగో, సోనెట్ బ్యాడ్జింగ్, GT లైన్ 7 GDI బ్యాడ్జింగ్, రిఫ్లెక్టర్స్, రియర్ బంపర్, 2 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్. కియా సెల్టాస్లో ఇచ్చినట్లు సేమ్ డిజైన్తో స్కిడ్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్తో బూట్ ఓపెన్ అవుతుంది. దీని సెగ్మెంట్లో వచ్చే వాటికంటే ఎక్కువ బూట్ స్పేస్ దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. పార్సిల్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. WRVలో 363 లీటర్స్, ఎకో స్పోర్ట్స్లో 352 లీటర్స్, వెన్యూ అండ్ నెక్సాన్లో 350 లీటర్స్, బ్రెజాలో 328 లీటర్స్, XUV 300లో 357 లీటర్ బూట్ స్పేస్ ఇస్తుండగా, దీంట్లో 392 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. బూట్ లోపల టూల్ కిట్తో పాటు సబ్ హూపర్, 15 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రియర్ డోర్ ఓపెన్ చేస్తే చైల్డ్ లాక్ బటన్ కనిపిస్తుంది. రియర్ డోర్ మొత్తం బ్లాక్ ప్యాడింగ్తో వస్తుంది. సెల్టాస్లో ఇచ్చినట్లుగానే దీంట్లో కూడా సిల్వర్ యాక్సెంట్, సిల్వర్ డోర్ ఓపెనర్ ఇస్తున్నారు. రియర్ డోర్ పైన ట్విటర్స్ ఇవ్వట్లేదు,
డైమండ్ ప్యాటర్న్ డిజైన్ కనిపిస్తుంది. పవర్ విండో కంట్రోల్, లెదర్ ర్యాప్డ్ డోర్ మౌంటెడ్ ఆర్మ్రెస్ట్ విత్ రెడ్ స్టిచెస్, బోస్ ప్రీమియం స్పీకర్, బాటిల్ హోల్డర్ కనిపిస్తాయి. హుండాయ్ వెన్యూని సోనెట్ని ట్విన్ బ్రదర్స్ అని చెప్పుకున్నప్పటికీ వెన్యూ కంటే దీంట్లో ఎక్కువ విడ్త్ ఇవ్వటం వల్ల స్పేసియస్గా కనిపిస్తుంది. హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ని మాత్రం 60-40 స్ప్లిట్ చేయలేము, టోటల్గా బెంచ్ ఫోల్డ్ అవుతుంది. ఐసోఫిక్స్ సీట్ బెల్ట్స్, దీంట్లో నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ డీసెంట్గా ఉంటుంది. ఫ్రంట్ సీట్స్కి పాకెట్స్ ఇస్తున్నారు. రియర్ ఏసీ వెంట్స్ దగ్గరలో కూడా డైమండ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ యాంటీవైరస్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రొవైడ్ చేస్తున్నారు. USB ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, రూఫ్ లైట్, గ్రాబ్ హ్యాండిల్ విత్ కోట్ హుక్. రియర్ నుండి ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్ ఇలా కనిపిస్తుంది. డ్రైవర్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్కి రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. డోర్ పైన సిల్వర్ డోర్ ఓపెనర్, ట్వీటర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMs, ఆల్ పవర్ విండో కంట్రోల్స్ విత్ డ్రైవర్ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్. లెదర్ ర్యాప్డ్ ఆర్మ్రెస్ట్, బోస్ కంపెనీ స్పీకర్, యాంబియంట్ లైటింగ్, బాటిల్ హోల్డర్ కనిపిస్తాయి. డ్రైవర్ సీట్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రింద బూట్ లిడ్ ఓపెనర్, ఆటోమేటిక్ స్పోర్టీ పెడల్స్, బ్యానెట్ లిడ్ ఓపెనర్, పుష్ స్టార్ట్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్, ఫాగ్ ల్యాంప్ స్విచ్, బీమ్ లైట్ అడ్జస్ట్మెంట్. ఏసీ వెంట్స్ ఇలా డిజైన్ చేశారు. ఇక దీంట్లో బ్లాక్ లెదర్ అపాస్టీ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఫ్రంట్ సీట్స్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. దీంట్లో స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్స్, ఫోన్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ వీల్ మొత్తం లెదర్ ర్యాపింగ్తో వస్తుంది. GT లైన్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. HTE వేరియంట్లో తప్ప మిగిలిన వాటిలో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్, ఎనలాగ్ RPM కనిపిస్తుంది. MIDలో టైర్ ప్రెషర్ మానిటరింగ్ డిస్ప్లే, యావరేజ్ ఫ్యూయల్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, డిజిటల్ క్లాక్, ఇంజన్ టెంపరేచర్, టైర్ డైరెక్షన్, డోర్ అజార్ వార్నింగ్, సీట్ బెల్ట్ వార్నింగ్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. ఇక కియా సోనెట్ HTE వేరియంట్లో మ్యూజిక్ సిస్టమ్ రాదు. HTK వేరియంట్లో 2-in మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. HTK ప్లస్ HTX వేరియంట్లో 8-inch టచ్ స్క్రీన్ వస్తుంది. HTX ప్లస్ GTX ప్లస్ వేరియంట్స్లో మనం చూస్తున్నట్లు 10.25-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. బోస్ ప్రీమియం 7 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్బిల్ట్ నావిగేషన్, USB, AUX, బ్లూటూత్, AM/FM రేడియో, వాయిస్ కమాండ్స్, 57 ఫీచర్స్తో UVO కనెక్టింగ్ కార్ టెక్నాలజీ, రియర్ వ్యూ కెమెరా డిస్ప్లే, యాంబియంట్ లైట్ అడ్జస్ట్మెంట్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీనిపైన వీలైతే సెపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను. HTE, HTK వేరియంట్స్లో మాన్యువల్ ఏసీ ఇస్తుండగా మిగిలిన వేరియంట్స్లో మనం చూస్తున్నట్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ వ్యూ మానిటర్ స్విచ్, వెంటిలేటెడ్ సీట్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్, ఈకో, స్పోర్ట్స్, సిటీ, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ మోడ్స్ ఉంటాయి.
12 volts పవర్ సాకెట్, యూఎస్బి పోర్ట్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్. మనం చూస్తున్నది 7 స్పీడ్ డీసీటీ వేరియంట్ కాబట్టి దీంట్లో పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్స్తో పాటు రైట్కి పుల్ చేస్తే ప్లస్ అండ్ మైనస్ మాన్యువల్ మోడ్స్ కూడా ఉంటాయి. డైమండ్ ప్యాటర్న్ డిజైన్ ఇక్కడ కూడా ఇస్తున్నారు. కప్ హోల్డర్స్, హ్యాండ్ బ్రేక్, ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్, డాష్ బోర్డ్ మొత్తం హార్డ్ ప్లాస్టిక్తో కనిపిస్తుంది. గ్లవ్ బాక్స్ సైజు మీడియంగా ఉంటుంది. పైన ఆటో డిమ్మింగ్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్, క్యాబిన్ ల్యాంప్స్, యాంటీ పించ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్. సన్ రూఫ్ మ్యాట్ని మాన్యువల్గా మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఇంపార్టెంట్ ఇంజిన్ ఆప్షన్స్ గురించి చూస్తే కియా సోనెట్ 3 ఇంజిన్ ఆప్షన్స్లో వస్తుంది. 1.2 లీటర్ స్మార్ట్ పెట్రోల్ ఇంజిన్, 82 bhp పవర్, 115 Nm టార్క్ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇది HTE, HTK, HTK ప్లస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. రెండోది 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 118 bhp పవర్, 172 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ IMTలో HTK ప్లస్, HTX, HTX ప్లస్, GTX ప్లస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే 1 లీటర్ టర్బో చార్జ్డ్ DCT HTK ప్లస్, GTX ప్లస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. మూడవది 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజిన్, 99 bhp పవర్, 240 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్లో HTE, HTK, HTK ప్లస్, HTX ప్లస్, GTX ప్లస్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే దీంట్లో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ 113 bhp పవర్, 250 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. HTK ప్లస్, GTX ప్లస్ టాప్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కియా సోనెట్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.